హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చినాస్ నెస్ట్. సో మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్కి లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మన ఛానల్ని ఫాలో అయిపోండి. యాక్చువల్లీ ఛానల్కి లైక్ ఇవ్వండి అని చెప్పాను, వీడియోకి లైక్ ఇవ్వండి, ఛానల్కి కాదు. అది ఫ్లోలో అలా వచ్చేసింది, అంటే కొత్త కదా ఇదంతా నాకు చెప్పడం, సో అందుకని అలా వచ్చింది. ఇక్కడైతే నా చిన్న క్యూట్ ముగ్గు అయితే చూడండి ఎంత బాగుందో కదా. అయితే పప్పు కడిగి పెట్టేసుకున్నాను, సో నీళ్ళు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను వంట ప్రిపరేషన్ కానీ. ఇంకా ఇవాళ అయితే ఆకుకూర ఉందండి, సో ఆకుకూర ఉందని చెప్పి ఆకుకూర పప్పు అయితే చేద్దాం పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా దీనికి కాంబినేషన్గా గోరుచిక్కుడుకాయలు ఫ్రై అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ మా నెల్లూరులో మేము మా అమ్మలం అందరం ఎలా పిలుచుకుంటామో తెలుసా, గోరుచిక్కుడుకాయలని మొటిక్కాయలు అంటాము. సో మొటిక్కాయలు అని ఇక్కడ నేను మా వారు ఫ్యామిలీ వైపు చెప్పారనుకోండి, అది తల మీద మొటిక్కాయలు అని అంటారు. సో మా వారు అలాగే నన్ను కొంచెం ఆట పట్టిస్తారు. అసలుకే గోదావరికి ఎటకారం ఎక్కువ కదా. నా స్లాంగ్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు అటు గోదావరి లాంగ్వేజ్ కాదు, ఇటు నెల్లూరు లాంగ్వేజ్ కాదు, ఇప్పుడు అటు ఇటుగా ఉంది నా లాంగ్వేజ్ అయితే. అంటే కొన్ని వర్డ్స్ నాకు గోదావరి డిస్టిక్ వర్డ్స్ వచ్చేస్తాయి అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ ఉన్నప్పుడేమో ఇక్కడ కాదే నువ్వు, ఇక్కడ అమ్మాయి కాదే అని నన్ను అడుగుతూ ఉంటారు. ఎవరు ఇక్కడ షాపింగ్స్కి వెళ్ళాను అనుకోండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు పాప అని అడుగుతారు. సో నేనైతే మళ్ళీ అంటే మా వారు మళ్ళీ ఈ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా. సో నేను పొరపాటున ఏమైనా మాట్లాడాను అనుకోండి, ఇప్పుడు వెజిటేబుల్ షాప్కి వెళ్ళి వెజిటేబుల్స్ కానీ నేను అడిగాను అనుకోండి, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో నువ్వు ఇక్కడ అమ్మాయి కాదే అని చెప్పి మళ్ళీ నన్ను అడుగుతూ ఉంటారు. మళ్ళీ నేను ఇలా చెప్తూ వస్తానన్నమాట, నాది నెల్లూరు, నేను అక్కడి నుంచి వచ్చాను అని చెప్పేసి. సో ఫన్నీగా అనిపిస్తుంది. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను గోరుచిక్కుడుకాయలు అన్నీ చేసుకున్నాను అనమాట. చేసుకొని స్టీమింగ్ అయితే చేసుకుంటున్నాను, ఆవిరికైతే ఉడకబెట్టుకుంటున్నాను అనమాట, డైరెక్ట్గా కాకుండా. ఎందుకంటే కొంచెం హెల్దీ ఆప్షన్స్ వెతుక్కుంటున్నాను అంతే. జస్ట్ రొటీన్ కాకుండా కొంచెం హెల్దీ వేలో వెళ్దాము, అప్పుడప్పుడే లేండి, మళ్ళీ డైలీ అంటే కుదరదు కదా. సో నాకు వీలైనప్పుడల్లా నేను ఇలా చేస్తూ ఉంటాను. సో అప్పుడప్పుడు అవి మీతో షేర్ కూడా చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే ఆకుకూర పప్పు చేస్తున్నాను, అలాగే గోరుచిక్కుడు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. సో గోరుచిక్కుడుకాయలు ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను కదా. సో యాక్చువల్లీ ఫ్రై అనము, మేము తాలింపు అంటాం అనమాట. నాకు తెలీదు, ఇటువైపు అయితే వేపుళ్ళు అంటారు, అమ్మ వాళ్ళ వైపు నెల్లూరు డిస్టిక్ వాళ్ళు అయితే తాలింపు అంటాము. సో అదనమాట మ్యాటరు. ఇంకా పప్పు అయితే పెట్టేశాను కుక్కరు. ఇంకా నేనైతే ఈ మొటిక్కాయల ఫ్రైకి అయితే ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. సో ఇదైతే మొత్తం పక్కా నెల్లూరు స్టైలే అనుకుంటున్నాను, ఎందుకంటే అమ్మ చేసే విధమే నేను చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. సో నెల్లూరు వైపు అయితే తాలింపులకి ఇలాంటి పొడులు చేసుకొని అవే కారానికి బదులు వేసుకుంటారనమాట. సో ఇప్పుడైతే ఆ ప్రాసెస్ చేస్తున్నాను. సో ఇవి మేము తినే శనగలు అంటాం యాక్చువల్లీ. ఇంకా ఇటువైపు అయితే ఏమంటారు, వేపిన శనగలు అంటారు, మేము శనగలు అంటాము, లేదంటే తినే శనగలు అంటాము. సో అవి అయితే తీసేసుకున్నాను. అవి దానికి తగ్గట్టు మనం ఎండుమిర్చి కూడా తీసుకుంటాము, ఇంకా వెల్లుల్లిపాయలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటాం అనమాట. యాక్చువల్లీ వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని దీనిపైన కొంచెం నెయ్యి కానీ వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. సో అప్పుడప్పుడు అలా కూడా చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా కొబ్బరి కారం, నల్ల కారం ఇలాంటివి చాలా ఉంటాయి అసలుకి, అవన్నీ మిస్ అవుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు. సో ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాంటివి చేసుకొని తింటారు. ముఖ్యంగా ఎర్రకారం అండి, ఇక్కడ ఎవ్వరు తినరు, వీళ్ళకి కారం ఎక్కువ నచ్చదు కదా, కొంచెం స్వీట్నెస్ ఉండాలి. సో నాకైతే కొంచెం బాగా కారం ఉండాలి. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎర్రకారము, ఇంకా మన నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఇవన్నీ చేపించుకొని తింటూ ఉంటాను. సో ఇప్పుడైతే ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను. ఇవన్నీ గుర్తు చేసుకున్నాను, ఇప్పుడేమో నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట, ఇంకా మాట్లాడలేకపోతున్నాను. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. ఇప్పుడైతే
గోరుచిక్కుడుకాయలు ఫ్రై అయితే చేసుకుంటున్నాను. సో ఫస్ట్ బాండలు పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లిపాయలు, ఇంకా తెల్లగడ్డలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసుకొని పోపు అయితే పెట్టేసి తర్వాత మనం ఆవిరికి ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలు కూడా వేసేసుకున్నాను. అందులో కొంచెం పసుపు, అలాగే సాల్ట్ అయితే ఆల్రెడీ పప్పుల పొడిలో ఉంటుంది, కొంచెం చూసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కువ టైం పట్టదు, ఆల్రెడీ అవి ఉడికిపోయాయి కాబట్టి. ఇందులో మనం పౌడర్ అయితే నేను 3 స్పూన్స్ వేసాను. మనకు తగ్గట్టు వేసుకోవచ్చు, అంటే మన టేస్ట్కి తగ్గట్టు. ఇంకా ఆ పౌడర్ వేసాక ఒక్క నిమిషం పొయ్యి మీద ఉంచేసి బాగా మిక్స్ చేసి ఇంకా ఆఫ్ చేసేస్తే అయిపోయినట్టే మన గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే. ఇంకా పప్పు అనమాట, ఆకుకూర పప్పుకి నేను తాలింపు అయితే పెట్టేశాను. ఇందులో ఇంగువ కూడా వేసాను అనమాట. తర్వాత పప్పు కూడా వేసేసి ఉడకబెట్టేస్తున్నాను. ఇందులో సాల్ట్, ఇంకొంచెం కారం యాడ్ చేశాను. పచ్చిమిర్చి కారం ఉంది, బట్ కారం తగ్గినట్టు అనిపిస్తే నేను ఇంకా మిరపకాయ పొడి కూడా వేసేసాను అనమాట. సో ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోతుంది, పక్కన రైస్ కూడా పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా గోరుచిక్కుడుకాయ ఫ్రై నేను ఐరన్ కడాయిలో అయితే చేశాను, అందుకని నేను వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. నిజంగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు తెలిసి మోస్ట్లీ ఈ మెథడ్ తెలుసు అనుకుంటా, మొటిక్కాయలు ఫ్రైని ఇలా చేసుకోవడము. రిమైనింగ్ మిగిలిన పప్పుల పొడి ఉంటుంది కదా, దాన్ని మనము ఒక కంటైనర్లోకి తీసేసుకొని ఒక డబ్బాలోకి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో అది ఎన్ని రోజులైనా ఉంటుంది. సో నేనైతే ఎక్కువే చేసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ జార్లో వేసేసుకొని ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. సో నేను ఎప్పుడు తాలింపులు చేసుకోవాలన్నా ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, అందుకని నేను కొంచెం ఎక్కువ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకైతే రైస్ కూడా గంజి ఉంచేసి మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా మన లంచ్ అయితే ఇలా ఫినిష్ చేసేసాను అనమాట. ఇక్కడ మెంతాకు కనిపిస్తుంది కదా, ఈ మెంతాకు ఎలా వచ్చిందో చెప్తే ఆశ్చర్యపోతారు. నేను చెప్తే మీరే కదా మీకు తెలుస్తుంది, సో అందుకని చెప్తున్నాను. నేను మెంతి వాటర్ తాగుతానమాట, డీటాక్స్ డ్రింక్ అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. ఆ మెంతుల్ని మనం ముందు రోజు రాత్రే నానపెట్టేస్తామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ దాన్ని డీటాక్స్ డ్రింక్గా తాగేస్తాము. సో మెంతులు అయితే మిగిలిపోయాయి కదా, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి జస్ట్ నేను అక్కడ చల్లితే నాకు 2 వీక్స్కి ఇలా వచ్చాయి. కానీ మెంతులు అయితే ఎక్కువే చల్లాను, కాకపోతే అన్నీ రాలేదు, ఇలా కొంచెమే వచ్చిందనమాట. సో ఇది వేస్ట్ చేయడం, బాగా పెరిగిపోయింది, వచ్చింది కొంచెమే అయినా కూడా కొంచెం పొడవుగా వచ్చింది. సో వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇంకా మేతి చపాతీ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ చపాతీలో మెంతాకులు అయితే చాలా తక్కువే ఉంటాయి. బట్ స్టిల్ ఇది మనం పెంచింది కదా, అది మన ఇంట్లోది తీసుకొని కోసుకొని చేసుకుంటే ఎంత సంతోషాన్ని ఇస్తుందో కదా కొంచెమైనా కూడా. సో నాకు అదే హ్యాపీనెస్తో నేను వచ్చిందే తృప్తి అని చెప్పేసి ఈ మెంతాకుని చపాతీ పిండిలో కలుపుకొని మెంతి చపాతీ అయితే చేసుకున్నాను అనమాట. సో ఆ మెంతులు ఎలా వేసాను అవన్నీ కూడా వీడియో తీసానండి, బట్ అది నేను షార్ట్ వీడియోస్కి పోస్ట్ చేద్దామని ఆపి పెట్టాను. సో ఫర్దర్గా నేను ఆ వీడియోని షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను. సో అదనమాట. ఇప్పుడైతే మెంతాకుల్ని చపాతీ పిండిలో వేసేసుకొని ముందుగా పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే తక్కువ క్వాంటిటీ అయినా హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా. సో ఇంకా ఎక్కువ వస్తే ఇంకా నా ఆనందం పట్టలేరేమో. సో అదన్నమాట. నిజంగా ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని ఇదే ఉందన్నమాట నా మైండ్లో. ఇంకంతే, ఇంకా ఆగకుండా చపాతీ అయితే ప్రిపేర్ చేసుకొని తినేద్దామని చెప్పేసి ఇక్కడ నా వరకే అనమాట, అంటే 2 చపాతీస్ వచ్చేలాగి. సో నైట్కి నేను టిఫిన్ తింటాను, మిగతా వాళ్ళందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రైసే తింటారు. సో అందుకని నాకు ఒక్కదానికే ప్రిపేర్ చేసుకున్నాను. టేస్ట్ విషయానికి వస్తే ఇంకా నార్మలే అండి, మెంతాకులు ఏమి ఎక్కువ లేదు కదా. సో బాగున్నాయి, అందులో నేను చేసుకున్నాను కాబట్టి నాకు బాగానే ఉంటుంది. సో ఈ వీడియోస్ ఏమన్నా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే కొంచెమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. సో వీడియోస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మీకు ఏమన్నా హెల్ప్ఫుల్గా ఉంటే
మన ఛానల్ని ఫాలో అయిపోండి. అంటే హెల్ప్ అంటే అంత పెద్ద ఇన్ఫర్మేటివ్ ఏం కాదు, కానీ కొన్ని కొన్ని హెల్దీ ఆప్షన్స్ అలాంటివి కూడా చూపిస్తూ ఉంటాను, నేను ఫాలో అయ్యేటివి కూడా. సో అందుకని ఐరన్ ప్యాన్ అయితే ఇక్కడ పెట్టేసుకొని ఇంకా చపాతీలు అయితే కాల్చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను గీ వేసుకొని కాల్చుకున్నాను అనమాట. అంటే ఆయిల్ ఎందుకులే అని చెప్పేసి నెయ్యి అయితే వేసుకొని కాల్చుకున్నాను. సో నేను ఆయిల్ కూడా చాలా తక్కువ వాడతాను, ఎక్కువ క్వాంటిటీలో అయితే వాడను. ఆయిల్ని చూసుకొని వాడతానమాట. ఆయిల్ డబ్బాలో వేసుకుంటాం కదా, సో ఆ కంటైనర్లో ఆయిల్ ఎంత అయిపోయిందని చూస్తూ ఉంటానన్నమాట. అంటే మనం ఎక్కువ కన్జ్యూమ్ చేయకూడదు కదా, ఎక్కువ ఆయిల్ తీసుకోకూడదు కదా. సో అందుకని ఇదంతా మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చూసి వాడుకునే వాళ్ళు కదా పొదుపుగా. సో సేమ్ అలాగే బిహేవ్ చేస్తున్నాను నేను, నాకు నేనే నవ్వు వస్తుంది ఒక పక్కన. కానీ ఇంకా అలాగే ఉండాలి యాక్చువల్లీ, ఆయిల్ విషయంలో మటుకు చాలా పొదుపుగా వాడాలి. సో అది ఎక్కడ అయిపోతుందో అని భయంతో వాడతాను అనమాట. అది అవ్వకూడదు నాకు, బట్ నాకు వంట అయితే ప్రిపేర్ అయిపోవాలి. సో అందుకని ఆయిల్ని అయితే నేను అట్లీస్ట్ 1 kgని 1 month వచ్చేలాగా ట్రై చేస్తాను అనమాట. అంటే డీప్ ఫ్రైస్ అలాంటివి పెట్టుకున్నప్పుడే కొంచెం మనకి ఆయిల్ అనేది ఎక్కువ అవుతుంది. సో అందుకని మోస్ట్లీ డీప్ ఫ్రైస్ని చాలా తక్కువ వాడతాను. ఇప్పుడైతే ఇంకా నా చపాతీలు అయితే అయిపోయాయి, ఇంకా తినేస్తున్నాను కూడా. అందులో ఆఫ్టర్నూన్ చేసుకున్న ఆకుకూర పప్పు కూడా ఉంది. సో దాని కాంబినేషన్గా మేతి చపాతీలు అయితే చేసుకొని తిన్నాను. సో నేను ఇక్కడ అదే చెప్తున్నాను. సో ఇది మన ఇంట్లో పండిన ఆకుకూరతో చపాతీలు చేసుకొని తిన్నాను కదా, సో దాని గురించే చెప్తున్నాను అనమాట. ఇంకా బయటకైతే వెళ్ళాను, ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్కి అయితే ఇచ్చాను వరలక్ష్మి రథానికి. సో దాన్ని అయితే తెచ్చుకుంటున్నాను అనమాట. పైన చందమామ అయితే భలే కనిపిస్తున్నాడు, అది చిన్నగా వీడియో అయితే తీశాను. ఇలా చీకట్లో భలే కనిపిస్తున్నాడు అనమాట. అయితే ఇంకా ఊరైతే వెళ్తున్నాము, ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వరలక్ష్మి రథం అయితే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటాం మేము. సో అందుకని ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాను. సో బట్టలన్నీ సర్దేసుకొని ఇంకా రేపు మార్నింగ్ అయితే వెళ్ళిపోతాము. ఇదే నా శారీ వరలక్ష్మి రథానికి. సో అప్పుడు చూపిస్తాను, వీలైతే నేను అక్కడ వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఒక్కొక్కసారి మన చేతిలో ఉండదు కదా వ్లాగ్ చేయడము. సో అందుకని ఇక్కడే చూపిస్తున్నాను అనమాట. ఇంకా నేను ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నాను అని చెప్పి ఇక్కడ మీకు చిన్నగా చూపిస్తున్నాను రఫ్గా. ఇంకా బ్యాంగిల్స్ అయితే థ్రెడ్ బ్యాంగిల్స్, ఇవి ఆల్మోస్ట్ 4 years బ్యాక్ అనమాట, గ్రీన్ కలర్వి. సో ఆ శారీకి సెట్ అవుతాయని చెప్పి నేను ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంకా ఫేసెస్ కెనడాది ఉంటుంది కదా కాంపాక్ట్ పౌడరు, సో అదైతే తీసుకున్నాను. స్ట్రోబ్ క్రీమ్ కూడా మనకి purple.comలో ఉంటుంది కదా, సో అది కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా అవి అయితే రీసెంట్ పర్చేసెసే, రీసెంట్గానే తీసుకున్నాను. సో ఇలా ఏమన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఊరు వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి ఇంకా రాగి బింది కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే వాటర్ అలాగే ఉంచేయకూడదు. సో అదండి వ్లాగ్ నచ్చినట్టయితే మన ఛానల్ ఫాలో చేయండి.